దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి చిన్న మాట మనం చదువుకొని అందరం కూడా దైవ సన్నిధిలో మనం ప్రార్థనలోనికి మనమందరం సిద్ధపరచబడదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి మనమందరం కూడా 28వ వచనము వరకు మనము ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని మనము విందాం. ఇక్కడ చదవబడుతున్న ఈ 21వ వచనములో యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. స్తోత్రం. అందరం చెప్పుదాం హల్లెలూయా. ప్రభువైన యేసయ్య ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి కాలములో అనేక గ్రామాలు, పట్టణాలు, ప్రాంతాలు అంతయును తిరుగుతూ ప్రభువైన యేసయ్య అందరికి ప్రకటించినటువంటి వర్తమానము ఏమనగా, ఇదిగో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, అందరూ మారు మనసు పొందుడి అని చెప్పుచు ఆయన అనేక ప్రాంతాలు తిరుగుతూ అనేకమైన ఆశ్చర్య అద్భుత కార్యాలను చేసిన మహాదేవునిగా మనం ప్రభు అయిన యేసును చూడగలుగుతున్నాము. స్తోత్రం. హల్లెలూయా. ఆయన దగ్గరకు కుష్ఠరోగులు వచ్చారు, ఆయన దగ్గరకు గురుడివారు వచ్చారు, ఆయన దగ్గరకు అనేక విధమైన రోగముల చేత బాధపడుతున్నవారు అనేకులు వచ్చి ఆయన వలన స్వస్థత నొందినట్లుగా మనం దేవుని పరిశుద్ధ లేఖనాలలో మనము చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు యొద్దకు వచ్చిన వారందరూ, యేసయ్య మీద విశ్వాసం ఉంచి వచ్చిన వారందరూ కూడా స్వస్థత నొందిరి అనే దేవుని వాక్యములు మనము చదవగలుగుతున్నాము. స్తోత్రం. ఇక్కడ ఒక స్త్రీని గూర్చి వ్రాయబడిన మాట, కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుచున్నదని కేకలు వేసెను. ఈ స్త్రీ ఎంతగానో ప్రభు వెంట పడి బ్రతిమలాడుతూ ఉంది. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా అని ఆమె కేకలు వేస్తూ ఉంది. హల్లెలూయా. ఆమె కేకలు వేస్తుంది కానీ యేసు ప్రభువు మాత్రము పట్టించుకోవటం లేదు. ఆమెతో ఒక్క మాట అయినను చెప్పటం లేదు. ఆమెమో కేకలు వేస్తుంది, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నన్ను కరుణింపుము అని ఆమె బహుగా కేకలు వేస్తుంది కానీ యేసయ్య మాత్రం ఒక్క మాట చెప్పడం లేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆ ప్రభుతో చెప్పుతున్నారు, అయ్యా, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తుంది కదా, ఈమె మన వెంబడే వస్తుంది, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తుంది. ఈమె కేకలు వినబడుతున్నాయి కదా, ఈమె మనల్ని వెంబడిస్తుంది కదా, కాబట్టి ఈమెను పంపివేయుమని ఆయనను
వేడుకొనగా. స్తోత్ర. వాళ్ళందరూ శిష్యులందరూ యేసు ప్రభువును వేడుకుంటున్నారు. ప్రభువా, ఆమె మన యుద్ధ నుండి తొలగిపోవడం లేదు, ఆమె మన వెంబడే వస్తుంది, పైగా ఆమె కేకలు వేయుచున్నది. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదవగలిగితే ప్రతి చోట అనేక సందర్భాలలో ఈ భూమి మీద కేకలే గెలిచెను అని మనం బైబిలులో చూడగలుగుతున్నాం. స్తోత్ర. గురిటివాడు కేకలు వేశాడు, బాగుపడ్డాడు. జనులందరూ కేకలు వేశారు, యేసును సిలువ వేయండి, యేసును సిలువ వేయండి అని జనులందరూ కేకలు వేశారు. అదిగో వారి కేకలే గెలిచాయి, గుడ్డివాడి కేకలే గెలిచాయి. ఇదిగో ఈ కనాను స్త్రీ యొక్క కేకలే గెలిచేటట్లుగా ఆయన శిష్యులను కూడా రికమెండ్ చేస్తున్నారు. ప్రభువా, ఆమె మనను విడిచిపెట్టడం లేదయ్యా, నువ్వేమో మాట్లాడడం లేదు, నువ్వేమో మౌనంగా ఉన్నావు, ఆమెకి కనీసం చూడటం కూడా లేదు, ఆమెను పట్టించుకోవటం లేదు, ఆమె మీద నువ్వు కనికరం లేని వానిలాగా కనబడుతున్నావు, నువ్వెంత మాత్రం జాలి కూడా పడడం లేదు. కానీ ఆమె నిన్ను మాత్రము వెంబడించుట మానలేదు గనుక దయచేసి ఆమెను మన యొద్ద నుండి పంపివేస్తే బాగుంటుంది, ఆమె కేకలు వేస్తుంది అని వాళ్ళు అడిగినప్పుడు యేసయ్య వారితో చెప్పుతున్న మాట 24వ వచనాన్ని చూడండి. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. స్తోత్ర. యేసయ్య ఈ భూలోకములోనికి వచ్చాడు. యేసయ్య ఈ భూలోకములో దేవుని రాజ్య స్థాపన చేయడానికి వచ్చాడు. ఈ లోకములో యేసయ్య యూదయ గోత్రములో పుట్టాడు. ఇశ్రాయేలు వంశమంతయును రూఢిగా తెలుసుకొనవలనని ప్రవక్తలు, చాలామంది ప్రవక్తలందరూ ప్రవచనాలు చెప్పారు. ఇదిగో మీ కొరకు ఒక రక్షకుడు పుడతాడు, ఇదిగో మిమ్మల్ని అందరినీ ఏలబోయేవాడు, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు మిమ్మల్ని పరిపాలించబోయేవాడు మీలో నుండి పుట్టబోతున్నాడు, మీలో నుండి వస్తాడు అని దేవుని వాక్యములో నుండి చాలా స్పష్టంగా ప్రవక్తలు ప్రవచనాలు చెప్పుతూ వచ్చారు. ఇక్కడ మనం గమనించాల్సిన మాట, యేసయ్య అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అనెను. అంటే ప్రభు అయిన యేసయ్య చెప్పుతున్నటువంటి ఉద్దేశం ఏమిటంటే, నేను యూదులకు రాజుగా పుట్టినవాడను అన్నట్లుగా, నేను యూదుల కోసమే వచ్చాను, ఇశ్రాయేలీల కోసమే వచ్చాను, నశించిపోతున్న ఇశ్రాయేలీల కోసమే వచ్చాను అన్నట్లుగా ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చివరికి ఆ మాటను మనము గమనిస్తే 25వ వచనములో, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయుమని అడిగెను. మొదటిసారే చెప్పేశాడు ప్రభు అయిన యేసయ్య. శిష్యులు అడగగానే శిష్యులతో చెప్పాడు, నేను నశించుచున్న ఇశ్రాయేలీల యొద్దకే వచ్చి తిని గాని, ఇశ్రాయేలు వారు ఇంటి వారి యొద్దకే వచ్చి తిని గాని, ఇశ్రాయేలీలు ఇదిగో గొర్రెల వలె త్రోవ తప్పారు, ఆ తప్పిపోయిన కాపరి లేని గొర్రెల వలె వారు చెదరగొట్టబడ్డారు గనక వారి కొరకే నేను వచ్చి తిని గాని నేను ఇంకెవరి కొరకు పంపబడలేదు అని యేసయ్య చెప్పిన మాట ఆమె విని కూడా, ఆమె విన్నది, నేను ఇశ్రాయేలీల కొరకే వచ్చాను కానీ మరొకరి కొరకు నేను రాలేదు అని చెప్పబడిన ఆ మాట విని, అయినను ఆమె వచ్చి ఏమండి మరలా ఆయన యొద్దకు మరలా ఆమె ఆ ప్రభువును వెంబడించుట మానలేదు.
ఆయనకే మొక్కుతుంది. ఆయనకు మొక్కుతూ అంటున్న మాట, ప్రభువా నాకు సహాయము చేయుమని అడిగెను. స్తోత్ర. ఒకసారి చెప్పాడు, నేను నశించిన ఇశ్రాయేలీల అనబడిన గొర్రెల యొద్దకే వచ్చి తిని గాని, ఇదిగో ఈమె ఇశ్రాయేలుకు సంబంధించిన, ఈ ఇశ్రాయేలు జాతికి సంబంధించినది కాదు. ఈమె అన్య స్త్రీ. ఈమె పద్ధతులు వేరు, ఈమె ఆరాధన వేరు, ఈమె స్థితిగతులు వేరు. ఈమె కొరకు నేను రాలేదు అన్నట్లుగానే యేసయ్య పలికాడు. కానీ ఆ మాట ఆమెకు అర్థమైనప్పటికీ కూడా, అంటే యేసయ్య మన దేవుడు కాదు, వాళ్లకు మాత్రమే దేవుడు అనేటటువంటి అర్థం ఇచ్చేటటువంటి మాట ఆమెకు అర్థమైనప్పటికీ కూడా, ఆయన శక్తిని బట్టి, ఆయనలో ఉన్నటువంటి అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగేటటువంటి ఆ సామర్థ్యతను బట్టి ఆమె గుర్తించింది గనుక ఆయనను ఏమని పిలుస్తుందంటే, ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయుమని అడిగాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రెండోసారి కూడా ఈ మాట అడుగుతుంది. అంటే మొదటిసారి అడిగితే కాదన్నాడు, ఇప్పుడు రెండవసారి కూడా అడుగుతుంది. ఇప్పుడు రెండవసారి అడిగిన ప్రభు అయిన యేసయ్య ఏమంటున్నాడంటే, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంతకు ముందేమో శిష్యులకును యేసయ్యకు సంభాషణ. శిష్యులు ప్రశ్నించారు, ఆ ప్రశ్నకు జవాబుగా యేసయ్య చెప్పాడు. ఇప్పుడు ఆమె యేసు ప్రభువుతో మాట్లాడుతుంది, ప్రభువు కూడా ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. ఇక్కడ మనం గమనించాల్సిన మాట పిల్లలు, రెండో మాట కుక్క పిల్లలు. పిల్లలెవరు? కుక్క పిల్లలెవరు? పిల్లలు అంటే యెహోవా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు అనబడిన జనులందరూ కూడా, వారు నాకు స్వకీయ సంపాద్యమగుదురు, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు అని దేవుడు మోషే ద్వారా తన జనాంగానికి బయలుపరచి ఉంచాడు. స్తోత్రం. ఇశ్రాయేలీలు మాత్రమే దేవుని ప్రజలు, ఇశ్రాయేలీలకు మాత్రమే యెహోవా దేవుడు జీవము కలిగిన ఆరాధ్య దైవముగా కనబడుతున్నాడు. ఇక మిగతా ప్రజలందరికీ యెహోవా దేవుడు దేవుడుగా లేడు. మిగతా జనులందరూ కూడా ఇశ్రాయేలీలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వారికి తోచిన మతములో ఉండిపోయారు, వారికి తోచిన ఆరాధనలో నిమగ్నమైపోయారు, వారికి ఇష్టం వచ్చిన రీతిగా త్రోవను వెతుకుకున్నారు, మార్గాలను సరళం చేసుకున్నారు. వారందరూ కూడా వారికి ఇష్టానుసారమైన త్రోవలలో తొలగిపోయి వారి మత స్వేచ్ఛల ప్రకారం అందరూ జీవిస్తూ ఉన్నారు. కానీ ఇశ్రాయేలీల మధ్యలో జీవము కలిగిన దేవుడున్నాడు గనుక ఆ ఇశ్రాయేలీలకు కొన్ని ప్రత్యేకమైన ఆజ్ఞలు కలిగిన వారుగా కనబడుతున్నారు, కొన్ని కట్టడలు కలిగిన ప్రజలుగా కనబడుతున్నారు. వారు దేవుని యొక్క చిత్తానుసారముగా ఇశ్రాయేలీలు నడిచేవారు గనుక వీరు నా పిల్లలు అని చెప్పారు. స్తోత్రం. ఇశ్రాయేలీలు అనబడిన వారేమో దేవుని పిల్లలు, ఇశ్రాయేలీలు కాని వారందరేమో ఏ పిల్లలంట? కుక్క పిల్లలు అన్న మాట మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇక్కడ చూడండి, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. ఈ మాట ఎప్పుడైతే ఆ ప్రభువైన యేసయ్య ఆమెతో చెప్పాడో
ఆమె వెంటనే ఎంత విధేయతతో, ఎంత తగ్గింపుతో, ఎంత విశ్వాసముతో ఆ ప్రభుతో మాట్లాడుతున్నదో చూడండి. ఆ ప్రభుతో ఏమంటుందంటే ఆమె, నిజమే ప్రభువా, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. కుక్క పిల్లలు, దానికి కూడా మేత అవసరం, దానికి కూడా రొట్టె ముక్కలు అవసరం. ఈ కుక్క పిల్లలకు రొట్టె ముక్కలు ఎప్పుడు దొరుకుతాయంటే యజమానులు తినుచుండగా యజమానుల బల్ల మీద నుండి పడేటటువంటి ముక్కలు కుక్క పిల్లలు తినును కదా. అంటే ఇప్పుడు ఈ యజమానులు తృణీకరించిన రొట్టె ముక్క, యజమానులు విడిచిపెట్టిన రొట్టె ముక్క, యజమానులకు వెక్కసమైపోయిన తర్వాత విడిచిపెట్టిన ఆ రొట్టె ముక్క ఇక వాళ్ళు ఎలా తినడానికి ఇష్టపడడం లేదు. ఆ రొట్టె ముక్కను తినడానికి ఇష్టపడటం లేదు. ఆ రొట్టె ముక్కను పడేయటానికి ఇష్టపడుతున్నారు, విసర్జించడానికి ఇష్టపడుతున్నారు. ఆ రొట్టెను వాళ్ళు తృణీకరిస్తున్నారు. అప్పుడు ఆమె అంటుంది, ప్రభువా, నిజమే ప్రభువా, నువ్వు చెప్పింది నిజమే, కానీ బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు, యజమానుల చేతిలో నుండి పడు రొట్టె ముక్కలు, బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తినును కదా అని ఆమె ఎప్పుడైతే చెప్పిందో, ఆమెలోని విశ్వాసాన్ని ప్రభు చూశాడు, ఆమెలోని విధేయతను చూశాడు, ఆమెలోని తగ్గింపును చూశాడు, ఆమెలోని అచంచలమైన దేవుని మీద ఉన్న ఆశ విశ్వాసాన్ని ఆయన చూసి ఆమెతో చెప్పుతున్నటువంటి మాట 28వ వచనం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది. స్తోత్రం. ఇక్కడ మీరు గమనించాల్సిన మాట, అంతసేపు కుక్క పిల్లలు అన్నాడు, అంతసేపు ఇదిగో ఆయన ఆమెను గురించి పట్టించుకోలేదు, ఆమెతో ఒక్క మాట చెప్పలేదు, ఆమెను గురించి ఆమె ఎంత కేకలు వేసినా ఆమె మీద జాలి చూపలేదు, కనికరం చూపలేదు. కానీ ఆమె విసుగక ఆమె మాటికి యేసయ్యనే వెంబడిస్తుంది, యేసయ్య యొద్దనే కేకలు వేస్తుంది, యేసయ్య మీదనే గురి నిలిపింది, యేసయ్య మీదనే సంపూర్ణ విశ్వాసంతో కనిపెట్టుతుంది. అందుకే ప్రభువైన యేసయ్య ఆమెలోని ఆ మంచి గుణ లక్షణాలను చూసిన ఆ ప్రభువు చెప్తున్నాడు. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ ఘడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచిందో, యేసయ్య మీద ఎప్పుడైతే ఆశ పెట్టుకున్నదో, యేసయ్య కొరకు ఎప్పుడైతే ఆమె హృదయములో ఆయనకు స్థానం ఇచ్చి ఆయన కొరకే ఎదురు చూస్తూ, ఆయన యొక్క అనుమతి కోసమే ఎదురు చూస్తూ ఆయనను వెంబడించుచున్నదో, అదిగో ఆ ఘడియల్లోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఈ లేఖన వచనం ద్వారా మనకు అర్థమయ్యే సందేశం ఏమిటంటే, దేవుడు ఎవనిని త్రోసివేసేవాడు కాడు. స్తోత్రం. ఆయన ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. యేసు ప్రభు అందరికీ ప్రభు, ఆయన అందరికీ సమీపంగా ఉన్నవాడు. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ వారి మొరలను ఆలకించి వారికి జవాబును దయచేసేవాడు మన ప్రభువైన యేసయ్య. స్తోత్రం, హల్లెలూయా. ఇంత సమయము ఈ యొక్క లేఖన, ఈ వచనాలలో మనం గమనిస్తాము, ప్రభువైన యేసయ్య ఆమె విశ్వాసాన్ని పరీక్షించాడు, ఆమె విధేయతను పరీక్షించాడు, ఆమె యొక్క స్థితిగతులను కూడా చూశాడు. కానీ ఆమె విశ్వాసములో, విధేయతలో ఉన్న
సంపూర్ణతతో కూడినటువంటి ఆమె విశ్వాసము, విధేయత దేవునికి, ప్రభువునకు నచ్చినది గనుక ప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. స్తోత్రం, హల్లెలూయా. నేను ఏ మాట అన్నా కూడా, కుక్క పిల్ల అన్నా కూడా నీకెంత మాత్రమును బాధ కలుగలేదు. నువ్వు కుక్క పిల్లలకు వేయట అది ధర్మము కాదు అని పలికినప్పటికీ కూడా నిజమే ప్రభువా అన్నావే కానీ, ప్రభువా నువ్వు అంత కఠినంగా మాట్లాడతావా అని ఎంత మాత్రము ఎదురు మాట్లాడలేదు. స్తోత్రం. ఈ రాత్రి కాలపు వేళ దేవుని యొక్క మందిరములోనికి, దేవుని సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాలలో దేవునికి మొరపెట్టే ప్రతి వాడు నిశ్చయముగా జవాబు నొందుతాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. స్తోత్రం, హల్లెలూయా. కీర్తనాకారుడు అంటాడు, 77వ కీర్తన, మీరు ఒక్కసారి పరిశుద్ధ లేఖనాలలో దయచేసి ఒక్కసారి చదవండి. 77వ కీర్తన మొదటి వచనంలో, నేను ఎల్లుగెత్తి దేవునికి మొర్రపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును, దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎల్లుగెత్తి ఆయనకు మనవి చేయుదును. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుతో అంటున్నారు, అయ్యా ఆమె మనల్ని వెంబడించుచున్నది, ఆమె మనల్ని వెంబడించుచు కేకలు వేస్తూ ఉన్నది, దయచేసి ఆమెను మన యొద్ద నుండి పంపించండి అయ్యా. రాత్రి కాలపు వేళ దేవుని సన్నిధిలో ఎవరైతే కేకలు వేస్తారో, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును, దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు ఎవరైతే మొరపెడతారో, ఆయనను ఎవరైతే వెంబడిస్తారో, విసుగక ఎవరైతే ఆయన సన్నిధిలో కనిపెట్టుతారో, నిశ్చయంగా దేవుడు వారిని ఓదార్పు పొందేటట్లు చేయగలిగిన వాడు ఆ మహాప్రభు అయిన యేసునాథుడు. స్తోత్రం. అందుకే రాత్రి కాలపు వేళ మనమందరమును కూడా ప్రియులరా, దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో మనమందరమును ఇదిగో ప్రార్థనలు చేద్దాం. దయచేసి అందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరిల్లుదాం, తలలు వంచుదాం. ఇదిగో కనాను